బిజినెస్ ఐడియాస్ ఛానల్స్ మందనే కాదు. ఏ ఛానల్ చూస్తున్నా వీడియోని మాత్రం ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఏ ఛానల్ చూసినా ఇది వర్తిస్తది. ఏదో మన ఛానల్ గురించి చెప్పడం కాదు. అయితే మనం ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఒక 500 లైక్స్ టార్గెట్ అంతే నాకు. ఎంకరేజింగ్‌గా ఉంటది నాకు కూడా మీరు ఒక లైక్ ఇచ్చేస్తే. సో ఇక్కడి నుంచి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్లేవర్డ్ గోలీ సోడా బిజినెస్ అని ఒక కైండ్ ఆఫ్ న్యూ బిజినెస్‌ని ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ కోసం నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీని గురించి ఓపికగా లాస్ట్ దాకా వినండి. చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ఐడియా ఇది. సో గోలీ సోడా అనేది మనం చిన్నప్పటి నుంచి తెలిసినటువంటిదే. అంటే దాహం తీరడానికి ఈ గోలీ సోడాను తాగుతూ ఉంటారు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు ఈ గోలీ సోడాలో మనం ఫ్లేవర్డ్ గోలీ సోడాను తయారు చేసి మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఫ్లేవర్డ్ గోలీ సోడాకి డిమాండ్ పెరిగింది. ఇందులో మనకు మెయిన్‌గా గ్రేప్స్, జీరా, పైనాపిల్, జింజర్ ఇలాంటి చాలా రకాల ఫ్లేవర్స్‌తో గోలీ సోడాను తయారు చేయొచ్చు. మనకి ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే తొందరగా మనకి ప్రాఫిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా ఎక్కువగా జరుగుతుంది. సో ఈ ఫ్లేవర్డ్ గోలీ సోడా బిజినెస్ చేయాలి అంటే కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి? రా మెటీరియల్స్ ఏంటి? పెట్టుబడి ఏ రకంగా అవుతుంది? ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఈ దీంట్లో అంటే 3 మెషిన్స్ కావాల్సి ఉంటది. ఒకటి జ్యూస్ మిక్సర్ మెషిన్. దీంట్లో ఏంటంటే గోలీ సోడాకి కావాల్సినటువంటి జ్యూస్‌ని మిక్స్ చేసుకుంటాం. రెండోది కార్బోనేటింగ్ మెషిన్. మూడోది గ్యాస్ ఫిల్లింగ్ మెషిన్ అంటారు. సో నెక్స్ట్ మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటంటే వాటరు, షుగరు, ఫ్లేవర్స్ అనేవి కావాలి. ప్లాస్టిక్ గోలీ సోడా బాటిల్స్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ గోలీ సోడా బాటిల్స్ ఆన్‌లైన్‌లో హోల్‌సేల్‌గా ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో రూ. 90 వరకు దొరుకుతాయి ఒక్కొక్కటి. జ్యూసర్ మిక్సర్‌లో వాటరు, షుగర్ ఇంకా ఫ్లేవర్‌ని పెట్టి బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా గోలీ సోడాస్‌లో వేసి గ్యాస్ ఫిల్లింగ్ మెషిన్ ద్వారా గ్యాస్‌ని ఫిల్ చేసి ఆ బాటిల్‌ని లాక్ చేయాలి. మెషిన్ సేల్ చేసేవారు ఈ ఫార్ములా గోలీ సోడాకి కావాల్సినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఎలా మిక్స్ చేయాలి, మెషిన్‌ని ఎలా వాడాలి అనేది పూర్తిగా డీటెయిల్డ్‌గా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. మన దాని గురించి కంగారు పడక్కర్లా. సో గోలీ సోడా ప్లాస్టిక్ బాటిల్స్ కూడా సప్లై చేసేవాళ్ళు ఉంటారు. మెషిన్ అమ్మేవాళ్ళు. సో మనకు కావాల్సినటువంటి 3 మెషిన్స్‌కి కలిపి మనకి ఒక 60,000 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత మనకి బాటిల్ అనేది ఒక్కొక్కటి రూ. 7, రూ. 8 పడుతుంది హోల్‌సేల్. స్టార్టింగ్ స్టేజ్‌లో ఒక 1000 బాటిల్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. సో మనకి 9,000, 10,000 ఒక బాటిల్స్‌కి అవుతది. రా మెటీరియల్స్‌కి ఇంకొంచెం ఒక 10,000 అట్లా మిగతా రా మెటీరియల్‌కి అట్లా అవుతది. సో టోటల్‌గా ఒక రూ. 1,00,000తో మనం ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్స్ విషయానికొస్తే ఒక గోలీ సోడా రిటైల్డ్‌గా మనకి 300 ఎంఎల్ కెపాసిటీ రూ. 30 వరకు సేల్ చేస్తున్నారు. మనకి మేకింగ్ కాస్ట్ రూ. 4 మాత్రమే పడుతుంది. ఇందులో బాటిల్‌కి ఇంకో రూ. 9 అదర్ ఎక్స్‌పెన్సెస్, ఎలక్ట్రిసిటీ, స్టాఫ్ సాలరీస్ ఇవన్నీ కలిపి ఒక రూ. 3 అంటే ఒక బాటిల్ మీద మనం వేసుకున్నట్టయితే రూ. 16 ఒక బాటిల్ మీద ఖర్చవుతుంది. సో మనం దీన్ని రూ. 21కి హోల్‌సేల్‌గా షాప్స్ వరకు సేల్ చేస్తే వాళ్ళు రూ. 9 ప్రాఫిట్‌తో వాళ్ళు సేల్ చేసుకుంటారు. మనకిక్కడ రూ. 5 ప్రాఫిట్స్ అనేది వస్తది. సో ఈ విధంగా రోజుకి మనం ఒక గోలీ సోడా స్టార్టింగ్ స్టేజ్‌లో సేల్ చేసినా సరే మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తది. సో ముందుగా మనం ఒక 10 షాప్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 100 బాటిల్స్ చొప్పున మనం ఈజీగా సేల్ చేయొచ్చు. అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ముగ్గురు వర్కర్స్ ఖచ్చితంగా కావాల్సి ఉంటారు. ఇద్దరేంటంటే ఈ సోడాస్ తయారు చేయడంలోనే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళైతే మంచిది. ఇంకొకళ్ళేమో మార్కెటింగ్ అది చేయడానికి ఇంకొకళ్ళు ఉంటారు. సో ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఆదాయాన్ని డెఫినెట్‌లీ సంపాదించుకోవచ్చు. ముందుగా ఏంటంటే లోకల్‌లో ఉండే వాళ్ళందరికీ కూడా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా చుట్టుపక్కల ఉండే విలేజెస్‌కి అక్కడికి మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. వీలైనంత ఎక్కువ మంది కిందున్న లింక్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ చాట్‌లో మీరు లింక్ ఏసేసినా సరే వాళ్ళకి శుభ్రంగా వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో 500 లైక్స్ టార్గెట్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ.